ఒకానొక సమయంలో ఒక మారుమూల గ్రామంలో రవి అనే ఒక యువకుడు నివసించేవాడు. రవి చాలా మంచివాడు, కానీ చాలా పేదవాడు. అతను తన కుటుంబంతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసించేవాడు. ఒకరోజు రవి పొలం నుండి తిరిగి వస్తుండగా దారిలో ఒక పాత దేవాలయం చూశాడు. ఆ దేవాలయం చాలా పురాతనమైనది మరియు అందమైనది. రవి ఆ దేవాలయం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహం చాలా అందంగా ఉంది, కానీ ఎటువంటి పూజలు జరగడం లేదు. రవికి చాలా బాధ వేసింది. అతను దేవాలయం నుండి బయటకు వచ్చి ఆ గ్రామస్తులతో ఆ దేవాలయం గురించి మాట్లాడాడు. గ్రామస్తులు ఆ దేవాలయం గురించి చెప్పారు. పూర్వం ఆ దేవాలయం చాలా ప్రసిద్ధమైనదని, కానీ చాలా కాలం నుండి ఎటువంటి పూజలు జరగడం లేదని చెప్పారు. రవికి ఆ దేవాలయం గురించి తెలుసుకున్న తర్వాత ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని సంకల్పించాడు. అతను గ్రామస్తుల సహాయంతో ఆ దేవాలయాన్ని పునరుద్ధరించడం ప్రారంభించాడు. రవి మరియు గ్రామస్తుల కృషి ఫలించి ఆ దేవాలయం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందింది. ఒకరోజు రవి ఆ దేవాలయంలో పూజ చేస్తుండగా ఒక దెయ్యం అతని ముందు ప్రత్యక్షమైంది. ఆ దెయ్యం చాలా భయంకరంగా ఉంది, కానీ రవి భయపడలేదు. రవి ఆ దెయ్యాన్ని చూసి, "నీవు ఎవరు? మరియు నీవు ఇక్కడ కిందకు ఎందుకు వచ్చావు?" అని అడిగాడు. ఆ దెయ్యం రవికి తన కథను చెప్పింది. పూర్వం అది ఒక రాజకుమారి అని, కానీ తన రాజ్యంలోని ఒక దుష్ట మాంత్రికుడు తనను చంపాడని చెప్పింది. ఆ దెయ్యం రవిని తన మరణానికి కారణమైన దుష్ట మాంత్రికుడిని చంపమని అడిగింది. రవి ఆ దెయ్యానికి సహాయం చేయడానికి అంగీకరించాడు. రవి మరియు దెయ్యం కలిసి దుష్ట మాంత్రికుడిని చంపడానికి బయలుదేరారు. వారి ప్రయాణం చాలా కష్టాలతో కూడుకున్నది, కానీ వారు దెయ్యం యొక్క సహాయంతో అన్ని సమస్యలను అధిగమించారు. ఆ తర్వాత కథలో రవి ఆ దెయ్యం యొక్క సహాయంతో దుష్ట మాంత్రికుడిని చంపడానికి ఒక ప్రణాళిక రచించాడు. వారు మారువేషంలో మాంత్రికుడి కోటకు బయలుదేరారు. కోట చాలా పెద్దది మరియు రక్షణగా ఉంది. రవి మరియు దెయ్యం చాలా తెలివిగా ఆలోచించి కోటలోకి ప్రవేశించారు. వారు మాంత్రికుడిని వెతకడం ప్రారంభించారు. మాంత్రికుడు ఒక రహస్య గదిలో కూర్చొని మంత్రాలు చేస్తున్నాడు. రవి మరియు దెయ్యం మాంత్రికుడిపై దాడి చేశారు. మాంత్రికుడు తన శక్తులతో వారిని ఎదుర్కొన్నాడు, కానీ రవి మరియు దెయ్యం యొక్క ధైర్యం మరియు సంకల్పం ముందు అతను నిలవలేకపోయాడు. చివరికి వారు మాంత్రికుడిని చంపి దెయ్యానికి విముక్తిని కలిగించారు. ఆ దెయ్యం రవికి కృతజ్ఞతలు చెప్పి స్వర్గానికి వెళ్లిపోయింది. ఈ కథ రవిని మరింత ధైర్యవంతుడిగా మార్చింది. అతను ప్రజలకు సహాయం చేస్తూ తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు. చివరికి వారు దుష్ట మాంత్రికుడిని చంపి దెయ్యానికి విముక్తిని కలిగించారు. ఆ దెయ్యం రవికి కృతజ్ఞతలు చెప్పి స్వర్గానికి వెళ్లిపోయింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎల్లప్పుడూ మంచిని చేయాలి మరియు చెడును నిరోధించాలి. అలాగే మనం ఎప్పుడూ భయపడకూడదు, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి. ఈ కథ మీకు ఎలా అనిపించింది?